అందరికీ నమస్కారం. మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా ఆధ్యాత్మిక ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న మొదటి వీడియో ఇది. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలను ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికి ప్రారంభించిన ఛానల్ ఇది. మాకు మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాము. ఇక టాపిక్లోకి వస్తే, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేయాలా? ఈ సందేహం అందరికీ ఉంటుంది. ఈ సందేహానికి సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీ సందేహానికి సమాధానం లభిస్తుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచలం విశేషాలు చూస్తే, అరుణాచలం శివుని పంచభూత లింగాలలో ఒకటి. ఇది తమిళనాడులోని తిరువన్నమలైలో ఉంది. ఈ కొండను శివుని స్వరూపంగా భావిస్తారు. అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఇటీవల అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కోసం భక్తులు ఎక్కువగా వెళ్తున్నారు. అరుణాచల పర్వతం ఆలయం చాలా పురాతనమైనవి. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. జన్మ జన్మల పాపాలు క్షమించబడతాయని నమ్ముతారు. మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. మనస్సు, ఆత్మ శుద్ధి అవుతాయని నమ్ముతారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. అన్ని కోరికలు తీరతాయని, ఇష్టమైన జీవిత భాగస్వామి లభిస్తుందని, చదువు, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుందని, గృహ కలహాలు తొలగుతాయని భక్తులు నమ్ముతుంటారు. పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పౌర్ణమి రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కాంతితో వెలుగుతాడు. చంద్రుడు శివునికి అత్యంత ప్రీతిపాత్రుడు. అందువల్ల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం వలన శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే పౌర్ణమి రోజు చాలామంది భక్తులు అరుణాచలానికి వస్తారు. ఈ రోజున గిరి ప్రదక్షిణ చేయడం వలన సహయాత్రికులతో కలిసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. పౌర్ణమి రోజు చేసే గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నమాట వాస్తవం. అయితే గిరి ప్రదక్షిణ ఏ రోజునైనా చేయవచ్చు. వారంలో 7 రోజులలో ఏ రోజు గిరి ప్రదక్షిణ చేసినా మంచిదే. రోజును బట్టి గిరి ప్రదక్షిణ ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. ఇక గిరి ప్రదక్షిణ చేసే వారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. 2 ప్రదేశాల నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభించవచ్చు. అరుణాచలేశ్వర ఆలయం లేదా రమణ మహర్షి ఆశ్రమం నుంచి ప్రదక్షిణను ప్రారంభించాలి. గిరి ప్రదక్షిణ ఉదయం లేదా సాయంత్రం చేయడం మంచిది. తూర్పు దిక్కు నుండి ప్రారంభించి సూర్యునికి అనుగుణంగా గిరి ప్రదక్షిణ చేయాలి. చెప్పులు లేకుండా నడవడం మంచిది, కానీ మీకు నడవడం కష్టంగా ఉంటే సాక్సులు వేసుకోవడం మంచిది. ప్రతి ఒక్క కిలోమీటర్లో మనకు శివాలయాలు కనిపిస్తుంటాయి. అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత అభిషేకం చేయించడం మంచిది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు, ఆహార పదార్థాలు వెంట తీసుకెళ్ళాలి. బరువైన బ్యాగులు తీసుకెళ్ళొద్దండి. వేడి ఎక్కువగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం మంచిది. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు గిరి ప్రదక్షిణ చేయకుండా ఉండడం మంచిది. ఎక్కువ దూరం నడవాలి కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తే అలసిపోకుండా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఆలయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. తర్వాత ఏ టాపిక్ పైన వీడియో చేయాలో దయచేసి కామెంట్లో తెలియచేయండి.